పెద్ద ఎత్తున నడుస్తున్నది ముగ్గురుదే. సెటిల్మెంట్లు అయినా కానీ, డబ్బులైనా కానీ, లాగడమైనా కానీ రోజంతా. గతంలో మనం చూసినాం రాజ్ పుష్ప కన్స్ట్రక్షన్స్ కలెక్టర్ వెంకర్రామరెడ్డి, సిద్దిపేట కలెక్టర్. ఆయన ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా ల్యాండ్స్ ఉన్నాయి. ఆయన కాంగ్రెస్ పార్టీ అధికారం రాగానే ఫస్ట్ జైలుకు పోవాల్సిన వ్యక్తి ఆయన పోడు. పైగా ఆయన సేఫ్ జోన్ ఉంది. ఎందుకంటే ఆయన వీళ్ళ తమ్మునికి వియంకుడు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారికి వియంకుడు. ఇక పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారి గురించి ఎంత మాట్లాడితే అంత మంచిది అని మనం అనుకుంటాం. కానీ ఈరోజు ఆయన తక్కువ మాట్లాడుతున్న కొద్దీ బాగా ఎక్కువ చేసుకుంటూ పోతుంది. లాస్ట్లో మన కొండకల్ గ్రామంలో మనం నిన్న దినాన ఇప్పటికి 2 సార్లు వెళ్ళడం జరిగింది. వాళ్ళు రోజు కాంటాక్ట్. అక్కడ దాదాపు 11 ఎకరాల భూమి ఈయనది. అంతేకాకుండా ఈయన రేవంత్ రెడ్డి గారి సొంత కాన్స్టిట్యున్సీ అయినటువంటి కోడంగల్ నారాయణపేట లిఫ్ట్ ఇరిగేషన్లో ఆయనకు సగం వాటా, రాఘవ కన్స్ట్రక్షన్స్కు వాళ్ళ తమ్ముడు. అంటే ఏడ డబ్బు వచ్చినా నాకు కావాలి అన్నట్టు. ఇక ఈయన పర్సంటేజ్ల పైన నడుస్తుంది అని ఓపెన్ సీక్రెట్. ఈరోజు ఎందుకు చెప్తున్నాడనే కొంతమంది ఎమ్మెల్యేలతో కూడా మాట్లాడిన. ఈ భేటీలో కూర్చున్న ఎమ్మెల్యేలతోని నాకు టచ్లో ఉన్నారు. వేరే ఎమ్మెల్యేలు కూడా చాలామంది ఎమ్మెల్యేలతో నేను మాట్లాడడం జరిగింది. అసలు దీని లోగుట్టి ఏంది అని అంటే, ఈరోజు మనం ఒక పాతదో కథ చూసినాం. ఏంటంటే పిల్లని చూడడానికి పెద్ద మనుషులను తీసుకుపోతారు. అందులో పెద్ద మనిషి పిల్ల బాగుందని చెప్పి నేనే చేసుకుంటానంట. అసలు బ్యాచ్ ఈయన పొంగులేటి శ్రీనివాసరెడ్డి. ఇక్కడని కాదు, మీరు కొండకల్ భూములు తీసుకోవడం వల్ల చూడండి, లేకుంటే మీరు మన లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్, కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ వర్క్ చూడండి. ఇక పోతే అనిరుద్ధ్ రెడ్డి గారు జడ్చర్ల ఎమ్మెల్యే. నేను చదివింది వనపర్తిలో పాలిటెక్నిక్ చేసిన. ఆ సమయంలో వీళ్ళ నాన్నగారు అంటే వీళ్ళ పూర్వీకుల కాంచెలి ఆ కుటుంబానికి చెందినటువంటి వనపర్తి రాజుల కుటుంబం అంటారు. ఆ జమీందారు వాళ్ళ వంశంకి వెళ్ళి వచ్చిన వాళ్ళు. అక్కడికి వెళ్ళి వీళ్ళకు స్థిరాస్తులు కానీ ఇవి కానీ చాలా ఆస్తి పరులు వీళ్ళు. అయితే వీళ్ళ ఫ్రెండ్ ఎవరో ఏదో ప్రాబ్లంలో వచ్చిన్నాడు. ఆ ప్రాబ్లంలో ఆయన ఒక ల్యాండ్ ఏదో కొనుక్కున్నాడు. ఆ ల్యాండ్ ఏదో ప్రాబ్లంలో వచ్చింది. దాన్ని సర్వే చేయమని చెప్పి ఈయన దగ్గరికి పోయిందని చెప్పి నాకు తెలిసింది. పోతే సరే నేను చేస్తానని చెప్పి ఆయన ఫ్రెండ్ చాలా కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాడు కాబట్టి చేయండి, ఇబ్బంది వస్తుందని అంటే ఈయనేం చేసిండో, ఆ ల్యాండ్ ఎవరైతే ఈయనతోని అమ్మిండో లేకుంటే ఆయనతోని సమస్య ఉందో ఆయన పిలిపించుకొని జాగా నాకే అమ్మని చెప్పి అన్నాడు. అక్కడికి వెళ్ళి రాజుకుంది మంట. రాజుకొని ఈరోజు ఇంత మంచిగా వచ్చింది. ఈరోజు 11 మంది ఎమ్మెల్యేలు కాదు, ప్రతి ఎమ్మెల్యే